మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నేను మీ సూర్యభాస్కర్. ఈ వీడియోలో మనం బ్లాక్ థ్రిప్స్ గురించి మాట్లాడుకుందాము. సో మిరప పంటలో ఇప్పుడు పూర్తి దశలో ఇది ఒక కొత్త రకమైన తామర పురుగు చాలా ఉధృతంగా వ్యాపిస్తోంది మన తెలుగు రాష్ట్రాల్లో. సో మనం చూస్తూ ఉన్నాం ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే అనిపిస్తోంది, బట్ ఆల్ ఓవర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం, అంటే దీని యొక్క ఒరిజిన్, అది రావడానికి గల కారణము, అండ్ దాన్ని మనం ఎలా నివారించుకోవాలనే దాని గురించి, అండ్ అలాగే చివరిన నేను ఆజ్కి ఖాస్ బాత్ టుడే స్టెప్ కూడా చెప్తాను. సో డెఫినెట్లీ స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. సో ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు 16th November 2021 అండ్ ఈరోజు నా పుట్టినరోజు. సో హ్యాపీ బర్త్డే టు మీ. సో ఇక్కడ నాకు విష్ చేయడానికి ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. అండ్ ఇప్పుడు టైం కూడా 12 అవుతుంది నైట్. సో ఇట్స్ 12:08 AM. సో ఈ టైంలో ఇప్పటిదాకా నేను వేచి ఉన్నానంటే యాక్చువల్గా నిన్న 15th November 5 PM ప్రభాస్ రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక ప్రోమో వచ్చింది. సో అలాగా నేను వెయిట్ చేసిన, తర్వాత 8 అన్నారు. ఆ తర్వాత అలాగా వెయిట్ చేస్తా టైం అయిపోయింది. సో ఈ బ్లాక్ థ్రిప్స్ గురించి వీడియో చేయాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే నేను కమ్యూనిటీ పోస్ట్లో మన ఏంటది పోల్ కూడా పెట్టిన. సో దానికి కూడా హయ్యర్ ఓట్స్ వచ్చినాయి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడుగుతున్నారు, అండ్ నాకు వాట్సాప్లో కూడా పర్సనల్గా మెసేజెస్ అవి చేస్తున్నారు బ్లాక్ థ్రిప్స్ గురించి. సో ఈ థ్రిప్స్ గురించి ఎందుకని అంతగా అంటే చింతిస్తున్నారని నేను పర్సనల్గా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొంచెం రీసెర్చ్ అయితే చేసిన. సో బ్లాక్ థ్రిప్స్ను నార్మల్గా మన పంటలో సహజంగా ఎప్పటి నుంచో మనం చూస్తున్న థ్రిప్స్ చాలా డిఫరెంట్ అనమాట. సో ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఒక కొత్త వేరియంట్ లాగా అనుకోవచ్చు అనమాట. సో ఇలాగ మనకి వైరస్లో ఇప్పుడు కొత్త వేరియంట్స్ ఏ విధంగానైతే వస్తున్నాయో, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇలాగ మళ్ళీ ఇంకొక ఫోర్త్ వేవ్ కూడా వస్తుంది. సో అలాగా ఈ వేవ్స్ అన్నిటిలో కొత్త రకాల వేరియంట్స్ పుడతా వస్తున్నాయి వైరస్. సో అలాగా మనకి ఈ థ్రిప్స్లో కూడా ఒక కొత్త రకమైన వేరియంట్ ఒకటి పుట్టుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో అది ఎందుకు వచ్చిందనంటే అది మనం చేస్తున్న పొరపాటు వల్లనే, మనం చేస్తూ ఉన్న తప్పుల వల్లనే, మనం రైతులం చేస్తున్న తప్పుల వల్లనే అది వస్తుందన్నమాట. సో ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ అనేది కొంచెం ఇప్పుడు మనకి ఆంధ్ర సైడ్ నుంచి తెలంగాణలో కూడా దాని యొక్క వ్యాప్తిని పెంచుకుంటూ వస్తుంది. సో ఫస్ట్ మనకి గుంటూరు పరిసర ప్రాంతాల్లో అలాగా, ఎందుకంటే మిర్చి ఎక్కువగా పండించేది అక్కడనే. సో అలాగా అక్కడి నుంచి కొంచెం మొదలైంది. సో ఇప్పుడంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, అంటే కొంచెంగా ఇప్పుడు బయటికి వస్తుంది. సో అందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చర్చలోకి వస్తుంది. సో నార్మల్గా చెప్పుకోవాలంటే ఇక్కడిది కాదు, సో అది వేరే కంట్రీస్ నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో అలాగా ఈ ఫాల్ ఆర్మీ వామ్ అని చెప్పేసి ఎక్కడో ఆస్ట్రేలియా, అమెరికా నుంచి వచ్చిన పురుగు మొక్కజొన్నలో ఆశిస్తూ ఉంటుంది కదా, ఫాల్ ఆర్మీ వామ్ అని చెప్పేసి కత్తెర పురుగు. సో అది కూడా ఇక్కడిది కాదు, ఎక్కడిదో, అది విదేశాల నుంచి వచ్చింది, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చింది. సో ఇది కూడా ఒక రకంగా అలానే అని చెప్పుకోవచ్చు. సో దీన్ని మనం వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో ఈ వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ అనేవి చాలా రెసిస్టెన్స్ గలవన్నమాట. సో మనం యూజ్ చేసే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కానీ, లేకపోతే ఆర్గానో ఫాస్ఫేట్స్ కానీ, అండ్ వేరే ఇతర మందులతోటి కంప్లీట్గా ఈ ప్రధానంగా చెప్పుకోవాలంటే మనం ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్స్ యూజ్ చేయటం వల్ల ఈ ఇన్సెక్ట్స్లో, పెస్ట్స్లో రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. సో మనం యూజ్ చేసిన మందులనే మళ్ళీ రిపీటెడ్గా యూజ్ చేయడం ద్వారా పురుగుల్లోని ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి, సో అలాగా మనం యూజ్ చేసే మందులు ఎటువంటి పనితనం లేకుండా, ఏం పని చేయకుండా వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనం యూజ్ చేసే మందులు ఖచ్చితంగా మారుస్తూ ఉండాలని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉంటాను. సో అలాగా పురుగుల్లో రెసిస్టెన్స్ రాకుండా మనం చూసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా వేరియేషన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఒక మందు పనిచేసిందని చెప్పేసి మళ్ళీ ఆ మందు ఒకవేళ సేమ్ అదే వ్యాధి మళ్ళీ రెప్లికేట్ అయితే అదే మందుని మనం యూజ్ చేస్తే కనుక అది ఇంకా రెసిస్టెన్స్ని పెంచుకొని దాని ఉధృతి ఇంకా పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా మనం యూజ్ చేసే మందుల్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఈ బ్లాక్ థ్రిప్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలనంటే చాలా కష్టమనే చెప్పుకోవాలి, బట్ మనకు ఒక సొల్యూషన్ అయితే ఉంది. సో సహజంగా మనం ఇది
ఉల్లిగడ్డలో కానీ ఆనియన్స్ అండ్ అలాగే ఈ జింజర్ ఆనియన్స్ కానీ లేకపోతే గార్లిక్ కానీ లేకపోతే వేరే ఇతర సెరల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో సహజంగా ఉల్లిలో మనం చూస్తూ ఉంటాం బ్లాక్ థ్రిప్స్ అనేది. పైన మొగ్గిలో పూతలో మనకి నల్లటి పేను లాంటి పురుగు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని ఏంటంటే ఒకటి చాలామంది మిస్కన్సెప్షన్ తోటి మైట్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో అలాగా మైట్స్ అని చెప్పేసి మైట్స్కి ఏదైతే ఓమైట్ కానీ లేకపోతే అబాసిన్ కానీ ఇంకా మనకి చాలా మందులు ఉన్నాయి, ఒబెరాన్ లాంటి మందులు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. సో అలాగా అది మైట్ కాదు, ఇది థ్రిప్స్. సో అలాగా థ్రిప్స్కి మనం మైట్స్కి పనిచేసే మందులు ఇస్తే ఏ విధంగా పనిచేస్తే చెప్పండి. సో అలాగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి, మనీ వేస్ట్ చేసుకోకండి, మంచి ఖచ్చితమైన మందుని యూజ్ చేయండి. సో మన దగ్గర ఒక మంచి పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే ఉంది. సో సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేయడానికి టైము. సో నేను స్టార్టింగ్లో చెప్పిన అన్ని అస్త్రాలు విఫలమైనాక బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలని చెప్పేసి. సో ఆ బ్రహ్మాస్త్రం బెనివియా. సో టైం ఇప్పుడు వచ్చింది, డెఫినెట్గా ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇప్పుడు యూజ్ చేయండి, బెనివియాని. సో అలాగా 240 ml పర్ లీటర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు, లేకపోతే 240 ml పర్ ఎకరా చొప్పున మీరు డోసేజ్ తీసుకొని దాంతోపాటుగా నీమ్ ఆయిల్ కూడా డెఫినెట్గా కాంబినేషన్లో మీరు స్ప్రే చేయండి. సో ఖచ్చితమైన కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క లైఫ్ సైకిల్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇది చిన్న పురుగు దశల నుంచి అడల్ట్ స్టేజ్ దాకా, తల్లి దశ పురుగు దాకా కూడా చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. సో నార్మల్గా ఈ థ్రిప్స్ అనేటివి ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ మన మొక్క యొక్క ప్లాంట్ టిష్యూలో, సో ఒక మొక్క యొక్క కణజాలంలోకి వెళ్ళేసి గుడ్లను పెడుతూ ఉంటుంది అనమాట. సో ఒక మొక్క ఉందనుకోండి, ఇది స్టెమ్ అనుకోండి, స్టెమ్ కానీ లీఫ్ కానీ లేకపోతే ఫ్లవర్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ, సో అందులో ఒక పొరని అలాగా గుచ్చేసి లోపల గుడ్లను పెడుతూ ఉంటుంది. సో అలాగా మనం మందు కొట్టినా కూడా అక్కడ దాకా వెళ్ళని పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో అలాగా దీని ఉధృతి పెరుగుతూ ఉంటుంది. సో అలాగా అది ప్లాంట్ టిష్యూలో మొక్క యొక్క కణజాలంలో గుడ్డు పెట్టిన తర్వాత ఆ ప్యూపా దశ అనేది కొంచెం లెగ్స్ అలాగా వచ్చిన తర్వాత సాయిల్లోకి వెళ్ళిపోతుంది, నేలలోకి వెళ్ళిపోతుంది. సో అలాగా నేలలోకి వెళ్ళేసిన తర్వాత దాని యొక్క ప్యూపా దశ నుంచి లార్వా దశలోకి మారుతుందన్నమాట. సో ఈ టైంలో మనం కంట్రోల్ చేసుకోగలిగితే 100% కంట్రోల్ అనేది వచ్చేస్తుంది మనకి. సో అలాగా లార్వా దశ నుంచి తర్వాత అడల్ట్ స్టేజ్కి వచ్చేదాకా మనకి ఫ్లవర్స్లో కానీ లేకపోతే నార్మల్గా కొమ్మల మీద కానీ లేకపోతే ప్లాంట్ అదర్ ఏరియాస్లో మనకి కనిపిస్తూ ఉంటుంది మొక్క మీద. సో ఎక్కువగా మనకి ఇది ఫ్లవర్స్లో కనిపిస్తూ ఉంటుంది నల్లటి పురుగు, నల్లటి పేను. సో కొంచెం లెంత్ అయినప్పటికి కూడా కంప్లీట్గా ఇన్డెప్త్గా మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. సో నేను కొంచెం రీసెర్చ్ చేసిన ఇప్పటివరకు రాధేశ్యామ్ ఫస్ట్ సింగిల్ చూసేసిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్ అయినా. అండ్ ఆ తర్వాత వింటూ నాకు కొంచెం నచ్చింది. మేల్ సింగర్ వోకల్స్ నాకు అంతగా నచ్చలేదు, అయినప్పటికీ కూడా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్ సాంగ్. సో అది పక్కన పెడితే అది విన్న తర్వాత నేను కొంచెం రీసెర్చ్ చేసిన ఇప్పటివరకు. సో అలాగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేర మీకు ఇన్డెప్త్గా చెప్పాలని చెప్పేసి కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇది చాలా హెడ్ఏక్గా ఉంది కాబట్టి, సో దీనికి కరెక్ట్ సొల్యూషన్ కూడా ఎవరు చెప్తలేరు. సో చాలామంది రకరకాల ఇన్సెక్టిసైడ్స్ గురించి చెప్తున్నారు. సో ఫస్ట్ ఏంటంటే దీన్ని మైట్స్ అని అనుకుంటున్నారు, ఇది మైట్స్ కాదు, ఇది బ్లాక్ థ్రిప్స్, అవి థ్రిప్సే. సో థ్రిప్స్ పనిచేసే మందుల్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అలాగా నారో స్పెక్ట్రమ్ పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్పైనోసైడ్ అని చెప్పేసి, సో దీనికి ఎగ్నెస్ట్గా కూడా రెసిస్టెన్స్ని ఏర్పరచుకుందనమాట ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది. సో స్పైనోసైడ్ ఎంత మంచి మందు అనేది అందరికీ కూడా తెలుసు. స్పైనోసైడ్ అంటే డవ్ ట్రేసర్ అండ్ అలాగే మనకి కోరమండల్ కోరిడా అని చెప్పేసి కూడా వస్తూ ఉంటుంది మనకి. సో స్పైనోసైడ్ చాలా మంచి పనితనం ఉన్న మందు, దానికి ఎగనెస్ట్గా కూడా రెసిస్టెన్స్ని ఏర్పరచుకుందనంటే మనం ఎంత పరివర్తన చెందిందనేది, ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యిందనేది మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు అనమాట. సో అలాగా సింథటిక్ పైరిథ్రాయిడ్స్ అని అంటే నార్మల్గా ఈ ఫెన్పోప్రతిన్ కానీ లేకపోతే ల్యాండా సైహలోత్రిన్ కానీ అండ్ బైఫెన్త్రిన్ కానీ, సో ఇలాగా ఎస్ఫెనలైరేట్ కానీ, సో ఇలాగా 8 కానీ లేకపోతే 3 అని చెప్పేసి చివరిలో ఏవేవైతే మందులు ఉంటాయో సో వీటిని మనం యూజ్ చేయకపోవడమే బెటర్. అండ్ అలాగే మనకి ఆర్గానో ఫాస్ఫేట్స్లో ఇథియాను, క్లోరోఫైరిఫాస్ అండ్ మలాథియాను
అండ్ ఇంకా చెప్పుకోవాలంటే డైమెథేట్ కూడా ఒక ఆర్గానిక్ ఫాస్ఫేట్ మందు. సో దానికి అగెనిస్ట్గా కూడా ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది రెసిస్టెన్స్ని ఫామ్ చేసుకున్నది. సో వీటిని మనం యూజ్ చేసినప్పటికీ కూడా మనకి రిజల్ట్స్ కనిపించకపోవచ్చు. సో ఉన్నదల్లా మనకి బెనీవియా. సో ఈ బ్లాక్ థ్రిప్స్కి ఎగనెస్ట్గా చాలా మంచి పనితనం అయితే ఉంది. సో డెఫినెట్గా మీరు బెనీవియాని 240 ml per acre చొప్పున డోసేజ్ తీసుకొని దాంతోపాటు ఈ నీమ్ ఆయిల్ కూడా మీరు 50,000 ppm డోసేజ్ తీసుకోండి. సో 50,000 ppm ఉన్న అజాడ్రెక్టిన్ టెక్నికల్ తీసుకోండి. 10,000, 15,000, 20,000, 30,000 ఇవన్నీ పక్కన పెట్టేసి 50,000 ppm 50,000 గాఢత ఉన్న నీమ్ ఆయిల్ అంటే న్యాచురల్ నీమ్ ఆయిల్లో మనకి 50,000 ppm ఉంటుంది. సో అది ఒక 25 to 30 ml per లీటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. 50 ml తీసుకుంటే ఇంకా మంచిది, ఒక హెడ్ఏక్ వదిలిపోతుంది మనకి. సో ఒక 50 ml వరకు తీసుకున్నా మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు. సో అలాగా 1 లీటర్ మనం ఒక 10 పంపులు చేసుకోవచ్చు 50 ml తీసుకుంటే. లేకపోతే మీరు 25 ml తీసుకున్న ఒక లీటర్ నార్మల్గా 300 రూపీస్ ఏమో పడుతుంది న్యాచురల్ నీమ్ ఆయిల్. సో 300 రూపాయలకి మనం ఒక 20 పంపులు చేసుకోవచ్చు. అండ్ అలాగే బెనీవియా కొంచెం ఖర్చు అయినప్పటికీ కూడా తప్పదు మనకి. సో డెఫినెట్గా ఒక 1000, 1100 లేకపోతే 1200 లోపల వచ్చేస్తూ ఉంటుంది మనకి, 1000 రూపాయల లోపల. సో మీరు ఇది కాకుండా వేరే ఏదైనా యూజ్ చేయాలనుకుంటే డెలిగేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగా డెలిగేట్ కూడా 0.9 ml per లీటర్ చొప్పున 180 ml per acre చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా దీంతో పాటుగా మీరు నీమ్ ఆయిల్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా సూపర్ స్ప్రెడర్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. గమ్స్ ఉంటాయి కదా, సిలికాన్ బేస్డ్ సూపర్ స్ప్రెడర్స్. సో నాన్ అయానిక్ సిలికాన్ బేస్డ్ స్టిక్కర్స్. సో గమ్స్ అని దొరుకుతూ ఉంటాయి మనకి బయట. సో ఖచ్చితంగా కలిపి యూజ్ చేస్తే కనుక థ్రిప్స్ కానీ, దోమ కానీ, లేకపోతే మైట్స్ కానీ, ఎటువంటి పురుగులు ఎక్కడ ఏ నలుమూలల దాగి ఉన్నా కూడా మందు అంటే సందులో దూరి వెళ్ళి పనిచేసే లక్షణం ఉంటుంది అనమాట. సో అలాగా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్ యూజ్ చేస్తున్నప్పటికీ మీరు ఈ సూపర్ స్ప్రెడర్స్ మాత్రం ఖచ్చితంగా కలుపుకోండి. సో అలాగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది మనకి. అండ్ అలాగే సాయిల్లో ఉండేటువంటి లార్వాని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్యూపా దశలో ఉన్నటువంటి బ్లాక్ థ్రిప్స్ని కూడా మనం నియంత్రించగలిగితేనే 100% కంట్రోల్ కూడా వస్తుంది కాబట్టి. సో అలాగా మనం ఈ ఫ్యూరోడాన్ కానీ, లేకపోతే క్లోరిఫైర్ ఫాస్ గుళికలు కానీ, లేకపోతే మనకి ఫిప్రోనిల్ గుళికని కానీ, సో ఇలాగా ఈ గ్రాన్యుల్స్ని కూడా మనం పొలంలో చల్లుకుంటే కనుక సో అలాగా నేలలో ఉండేటువంటి ఆ ప్యూపా కానీ, లార్వా దశలో ఉన్నటువంటి బ్లాక్ థ్రిప్స్ కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి 100% కంట్రోల్ ఉంటుంది. అండ్ అలాగే మోరోవర్ ఈ గడ్డి లేకుండా చూసుకోండి. అండ్ ఆజ్కి ఖాస్ బాత్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఏర్పరచుకోండి. సో సహజంగా మిరప పంటల్లో ఈ అట్టాలనంటే పసుపు రంగు అట్టాలు, జిగురట్టాలు ఎవరైనా పెడుతూ ఉంటారు. బట్ బ్లూ స్టిక్కీ ట్రాప్స్ని అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కూడా మీరు ఏర్పరచుకోండి. ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ ఎంతైతే ఉంటాయో కనీసం దాంట్లో సగానికైనా బ్లూ స్టిక్కీ ట్రాప్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. 2 సమాంతరంగా పెట్టుకున్నా మంచిదే. ఎకరానికి ఒక 25 నుంచి 40 అట్టాలు మీరు బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కూడా పెట్టుకుంటే కనుక సో ఈ థ్రిప్స్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఓవరాల్గా ఇలాగా మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ చేస్తే కనుక మనకి 100% కంట్రోల్ అనేది ఉంటుంది. ఎంత లెంత్ అయిపోయిందో నాకైతే తెలియదు, 13-15 minutes అయిపోయింది. సో సారీ, అయినప్పటికీ కూడా మీకు ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వ్యాలిడ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అని చెప్పేసి, అండ్ అలాగే బవేరియా బెసియానా అని చెప్పేసి మనకి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి. సో ట్రైకోగ్రామా కిలోనిస్ అని అంటే ఇది పరాన్నజీవి అన్నమాట. సో వీటిని యూజ్ చేసుకుంటే కనుక మనం సేంద్రియ పద్ధతిలో కూడా ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలాగ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్ అయితే చేసుకోవాలి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మీ. అండ్ ఇక మీద వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి, మార్నింగ్ 5:55 అండ్ ఈవినింగ్ 5:55 PM ఓకే. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ద ఛానల్, స్టే కనెక్టెడ్. అండ్ ఉంటానని ఇంకా రామ్ రామ్.